నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే తండూరి చికెన్ చేసుకుందామండి. ఓవెన్ లేకుండా మనము తండూరి చికెన్ స్టవ్ మీదనే చేసుకుందామండి. 4 లెగ్ పీసులు తీసుకొని బాగా కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను. ఒక నిమ్మకాయ తీసుకొని లెమన్ జ్యూస్ చేసుకున్నాం. లెగ్ పీసులకు బాగా పట్టించాం నిమ్మరసం. నిమ్మరసం లెగ్ పీసులకు పట్టేటట్టుగా ఒక అర్ధగంట పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని 3 స్పూన్ల పెరుగు వేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకుందాం. 2 స్పూన్లు తండూరు మసాలా వేసుకుందాం. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం. 1 స్పూను కస్తూరి మేతి వేసుకున్నాం. మెంతుకూర ఎండబెట్టుకొని అది నలుపుకొని వేసుకున్నానండి. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాం. జీలకర్ర పొడి వేసిన తర్వాత అంతా బాగా కలిసేటట్టుగా కలుపుదాం. కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాం. ఫుడ్ కలర్ వేసినాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుదామండి ఫుడ్ కలర్ కలిసేటట్టుగా. ఈ లెగ్ పీసులను అక్కడక్కడ మధ్యలో కాట్లు పెట్టుకున్నానండి. చికెన్ బాగా ఫ్రై అవుతాదని. కలిపి పెట్టిన మసాలా ఉంది కదా, అది తీసుకొని లెగ్ పీసులకు ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా అటుపక్క ఇటుపక్క 2 పక్కలకు బాగా పట్టించామండి. మనం అక్కడక్కడ కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ కాట్లలో కూడా మసాలా పట్టించాం. మిగతా లెగ్ పీసులకు కూడా ఇలాగనే ఎక్కడ గ్యాప్ లేకుండా 2 పక్కలకు లెగ్ పీసులకు బాగా పట్టించుకుందామండి. మసాలా పట్టించిన లెగ్ పీసులను డీప్ ఫ్రిడ్జ్ లో 3 గంటలు నానబెట్టుకుందామండి. 3 గంటల తర్వాత ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం. బాండీలు పెట్టుకుందాం. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి ఎక్కినాక కలిపెట్టిన లెగ్ పీసులు ఉన్నాయి కదా, ఒక 2 లెగ్ పీసులు తీసుకొని ఆయిల్లో పెట్టుకుందాం. ఈ లెగ్ పీసులను ఒక సైడ్ ఫ్రై చేసుకోనికి 10 నిమిషాలు పడుతుందండి. 10 నిమిషాల తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని అటు సైడ్ కూడా 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలా. ఈ లెగ్ పీసులు ఫ్రై గానికి 20 నిమిషాలు పడుతుందండి. నిదానంగా ఫ్రై చేసుకోవాలి 20 నిమిషాల వరకు. లేకుంటే గినక లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాత్రమే బాగా ఫ్రై అవుతుందండి. ఇరవై నిమిషాల తర్వాత ఈ లెగ్ పీసులు బాగా ఫ్రై అయినాయండి. ఇవి ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం. ఇంకా 2 లెగ్ పీసులు ఉన్నాయి కదా, ఆ లెగ్ పీసులు కూడా ఇలాగనే ఫ్రై చేసుకున్నాం. ఒక బొగ్గు తీసుకొని బొగ్గును బాగా కాలుచామండి. బొగ్గు కాలిన తర్వాత లెగ్ పీసుల మధ్యలో ఒక చిన్న కప్పు గిన్నె పెట్టుకున్నాం. ఆ గిన్నెలో మనం కాల్చుకునే బొగ్గును పెడదాం. 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసిన తర్వాత పొగ చూడండి ఎలాగొచ్చిందో. పొగ బయటికి పోకుండా మూత మూసుకుందాం. ఈ పొగ అంతా లెగ్ పీసులకు బాగా పట్టేటట్టుగా 1 నిమిషం పాటు మూత మూసేసుకున్నాం. ఈ పొగ అంతా లెగ్ పీసులకు బాగా పట్టిందండి. మామూలుగా అయితే గినక మనము బొగ్గుల మీద తండూరి చికెన్ ను బాగా ఫ్రై చేసుకోవాలండి. కానీ మనం ఇక్కడ తండూరి చికెన్ స్టవ్ మీద ఫ్రై చేసుకుందాం. బాండీలను కిందికి దింపుకున్నామండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. ఈ తండూరి చికెన్ ను ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. మన తండూరి చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ తండూరి చికెన్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. మీలాగానే నాకు కూడా నోరు ఊరిపోతుంది అండి. రండి చికెన్ ను తినేస్తాం. మీరు కూడా తండూరి చికెన్ ను ఒకసారి ట్రై చేయండి. తండూరి చికెన్ చాలా బాగుంటుందండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.